హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైడ్రా రంగనాథ్ గారు ఇవాళ హైకోర్టులో హాజరవ్వడం జరిగింది. అంటే వర్చువల్గా హాజరయ్యారు. మరి హైకోర్టు ఆయన పైన సీరియస్ అయిందని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి హైకోర్టులో ఏం జరిగింది, హైడ్రా పైన ఎటువంటి డిసిజన్ తీసుకుంది, సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు వారితో అవసరం మాట్లాడదాం. అన్న హాయ్ అన్న. హాయ్. సో అమీన్పూర్లో మొన్న కూల్చివేతలు జరిగాయి కదా, దాని ప్రకారంగానే దానిపైన ఉద్దేశంతోనే హైకోర్టు రంగనాథ్ గారిని కోర్టుకు పిలిచింది. ఆయన వర్చువల్గా హాజరయ్యారు. మరి సీరియస్ అయిపోయింది అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఆదివారం రోజు కూల్చొద్దు అని చెప్పినా కూడా ఎందుకు కూల్చివేతలు జరిపారు, ఎంఆర్ఓ కూల్చేస్తారా అంటే చెప్తే కూల్చేస్తారా, మరి చార్మినార్ కూల్చేయమంటే కూల్చేస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ చేసిందని కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగింది వాళ్ళ కోర్టులో? కోర్టు హైడ్రా మీద ఒక రకంగా కత్తి తీసుకుని వెళ్ళినట్టు వెళ్ళింది అనమాట. బీభత్సమైన ఫైర్ అయింది చెప్పాలంటే. హైడ్రా మీద అందరూ హైడ్రా పేరు చెప్తే భయపడుతున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో. అటువంటిది హైడ్రానే వణికించింది హైకోర్టు. ఏమన్నారు ఏంటని చూస్తే చాలా రోజులుగా హైడ్రా చేస్తున్న ఏవైతే డిమాలిషన్స్ ఉన్నాయో వీటిల్లో కొన్ని వివాదాస్పదమై వాటి విషయంలో కేసులు అవుతున్నాయి. కోర్టులకి అప్లై చేసుకుంటున్నారు. హైడ్రా మీద కోర్టు 2-3 సార్లు కూడా సీరియస్ అయింది. మీరు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని చెప్పేసి ఎన్కన్వెన్షన్ తర్వాత జరిగిన కొన్ని డిమాలిషన్స్లో అడిగింది. మాదాపూర్లో జరిగినవి కావచ్చు, ఏదైతే అది అమర్ సొసైటీ, వీటన్నిటి విషయంలో ఇట్లా అనేక సందర్భాల్లో క్వశ్చన్లు చేస్తూ ఉంది. హైడ్రాని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నా హైడ్రా కంట్రోల్ అవ్వట్లేదు, ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. హైడ్రా ఇంటెన్షన్ ఒకటే ఉంది, ఎలాగైనా సరే ఈ చెరువులకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందే అని. అయితే దీంట్లో రకరకాల అనుమానాలు కోర్టుకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ అనుమానాలు ఏంటనేది కోర్టే బయటపెట్టింది. రెండోది, హైడ్రా కమిషనర్, ఆయన పేరు చెప్తేనే అందరూ వణికిపోతుంటే ఇప్పుడు కమిషనర్నే వణికించింది రంగనాథ్ గారిని. ఆయన మీద చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు. కోర్టు ఇప్పుడు ఇంత సీరియస్గా మాట్లాడలేదు ఒక ప్రభుత్వ అధికారి మీద, ఆ రేంజ్లో గట్టిగా మాట్లాడింది. చూస్తే అసలు హైడ్రా మీద కోర్టుకి ఇంత ఎందుకు కోప్పడుతుంది అనే దాన్ని మనం ఒకసారి గమనించి చూడాలి. అంటే కోర్టు వ్యాఖ్యలు ఈ స్థాయిలో ఉన్నాయి అంటే హైడ్రా కోర్టు విషయంలో ఒక తప్పు చేసిందని అర్థం. అదేంటంటే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా లెక్క చేయలేదు. అప్పుడు ఏమవుతుందంటే కోర్టు ధిక్కరణ అవుతుంది. కోర్టు ధిక్కరణ ఎప్పుడైనా సరే కోర్టు సీరియస్గా తీసుకుంటుంది. మిగతా కేసుల్లో ఎలాగైనా వాదనలు వినిపిస్తారు, దాన్ని బట్టి చర్యలు తీసుకుంటుంది. కానీ కోర్టు ధిక్కరణ విషయంలో మాత్రం కోర్టు చాలా పరుష వ్యాఖ్యలు కూడా చేయడానికి వెనుకాడదు, అలా మాట్లాడతారు. ఇప్పుడు దీంట్లో జరిగింది ఏంటంటే అమీన్పూర్ మండలంలో శ్రీకృష్ణానగర్ అనే ప్రాంతంలో డాక్టర్ మొహమ్మద్ రఫీ అని చెప్పేసి ఒక ఆయన భవనం ఉంది. ఆయన డాక్టర్. ఆ భవనాన్ని కూల్చేశారు. అది హాస్పిటల్ కమ్ హౌస్ లాగా దాన్ని కూల్చేశారు. ఇలా కూల్చడంతో ఒకసారిగా ఇది ఆయన కోర్టుకు వెళ్ళాడు. నిజానికి గతంలోనే ఆయన ఈ విషయంలో హైడ్రా కూల్చేస్తుందని నోటీసులు వచ్చినప్పుడు ఆయన కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేసిందంటే ఆయన దానికి స్టే ఇచ్చింది. సెప్టెంబర్ 5వ తారీఖు స్టే ఇచ్చింది, దీన్ని కూల్చొద్దు అని చెప్పేసి. అయినా వినకుండా కూల్చేశారు. అది కూడా ఆదివారం పూట చేశారు. సో ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా జరిగిందని చూస్తే దీని విషయంలో ఇప్పుడు పెద్ద రగడ మొదలైపోయింది. దానికి వివరణ ఇవ్వమని చెప్పేసి అడిగింది. అడిగితే హైడ్రా చెప్పేదానికి కానీ లేకపోతే అక్కడి ఎంఆర్ఓ చెప్పేదానికి కానీ సింక్ లేదు. దాంతో కోపం వచ్చేసింది కోర్టుకి. హైడ్రా ఏముంటుందంటే, రంగనాథ్ గారు అక్కడి ఎంఆర్ఓ మాకు ఇట్లా మేము డిమాలిష్ చేస్తున్నాము, మాకు యంత్రాలు పంపించండి అంటే మేము పంపించాను తప్పితే దాంతో మాకు సంబంధమే లేదు అన్నాడు. దాంతో ఇంకా కోర్టు కోపం వచ్చేసింది. మీ ఆధ్వర్యంలో మీకు సంబంధించిన యంత్రాలతో జరిగితే మీకు సంబంధం లేదంటారా, ఎంఆర్ఓ అడిగితే పంపించేస్తారా? అలాగే ఏదైతే చార్మినార్ ఉందో, చార్మినార్ ఎంఆర్ఓ చార్మినార్ను కూల్చేద్దాం యంత్రాలు పంపిండి అంటే పంపిస్తారా అని చెప్పేసి వ్యాఖ్యానించేసరికి ఇక రంగనాథ్ గారికి కూడా సమాధానం లేకుండా పోయింది. అంతే కదా, యంత్రాలు పంపించేసి కూల్చేసి తర్వాత మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటే ఎలాగా? అసలు దీనికి ఉన్న చట్టబద్ధత ఏంటి, కూల్చడానికి మీరు ఎటువంటి చట్టాలను ఉపయోగిస్తున్నారు, అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటి, ఇవన్నీ క్వశ్చన్లు హైడ్రాను అడుగుతుంది కోర్టు. ఒకదానికి సరైన సమాధానం లేదు. ఇది అమీన్పూర్లో జరిగిన సంఘటన. సో దీని విషయంలో బాగా సీరియస్ అవడంతో పాటు కొన్ని విషయాల్లో కొన్ని కండిషన్లు పెట్టింది. అదేంటంటే, ఇక మీదట మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే వాటికి సంబంధించిన చట్టబద్ధత, ఆ నోటీసులు అనేవి మీరు సబ్మిట్ చేయాలి. ఇట్లా తొందరపడడం సరైంది కాదు. మీరు కానీ ఈ విధంగా చర్యలు తీసుకోకపోతే మిమ్మల్ని కూడా జైలుకు పంపించాల్సి వస్తుంది అని చెప్పేసి వ్యాఖ్యానించింది. రంగనాథ్ గారి మీద కూడా అటువంటి వ్యాఖ్య వచ్చింది. చర్లపల్లి జైలుకో లేకపోతే చెంచల్గూడ జైలుకో పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి అంది. సో అంత తీవ్రంగా మాట్లాడాల్సి వచ్చింది. దీంట్లో ఎంఆర్ఓ గారికి అలాగే రంగనాథ్ గారికి మీరు కౌంటర్ పిటిషన్ వేయండి దీనికి సంబంధించిన వివరాలతోటి అని చెప్పేసి అడిగింది. దానికి కూడా టైం ఇచ్చింది. అక్టోబర్ 8వ తారీఖు వాయిదా వేసింది. సో ఈ లోపు వీళ్ళు కౌంటర్ పిటిషన్ సబ్మిట్ చేస్తే దాన్ని చూసి విచారణకు తీసుకుంటారు. ఇది ఇక్కడ జరగాల్సిన పని. అయితే మరి హైడ్రాకి ఇక కళ్యాలు పడ్డట్టేనా? ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది
నిర్వాసితులైపోయి మూసి పరివాహక ప్రాంతాల్లో పేదలందరూ కూడా నిర్వాసితులైపోయి తలకాయలు బాదుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఇల్లు ఇస్తామన్నా ప్రభుత్వం మీద నమ్మకం లేక మాకు ఇల్లు కాదు ముందు మేము కట్టుకునైపోయినాయి కదా అని చెప్పేసి బాధపడుతున్నారు. ఇట్లా గందరగోళంగా ఉంది. కొంతమంది అయితే హార్ట్ అటాక్లు వచ్చాయి, కొంతమందికి అయితే సూసైడ్లు చేసుకున్నారు. అయితే దీని విషయంలో రంగనాథ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా కావాలనే ఈ విధంగా ప్రచారం చేస్తుంది, ఈ హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిది అసలు మా పరిధిలోనే లేదు, ఆ కూల్చివేతకు మాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన అంటున్నారు. మాది కేవలం రింగ్ రోడ్డు వరకే, రింగ్ రోడ్డు దాటి వెళ్ళిన దేనికి మాకు సంబంధం లేదు, ఇక్కడ జరిగినవి కూడా మాకేం సంబంధం లేకుండానే ఇట్లా రూమర్స్ పుట్టించి హైడ్రా మీద నెగిటివిటీ తీసుకొస్తున్నారని చెప్పేసి రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు. కాకపోతే హైడ్రా చేస్తున్న దానివల్ల నష్టపోతున్న వాళ్ళు క్లియర్గా కనిపిస్తున్నారు మనకి. మరి వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పాలనే దాంట్లో ఆయనకి సమాధానమే లేకుండా పోయింది. ఓకే, అసలు మీరు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఎందుకు వదిలేస్తున్నారు? ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. వీళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ చేయాలి అంటే ముందు ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులను అరెస్ట్ చేసి అక్కడ నుంచి కదా మీరు చేయాలి అని చెప్పేసి ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి హైడ్రా దగ్గర సమాధానం లేదు. అంటే కేవలం కూల్చివేత తప్ప వేరే ఎజెండా పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నారనమాట. ఇది ఒకవైపు హైడ్రా సాగిస్తున్న దమనకాండ. ఒక రకంగా పేదల ఇళ్ల జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి కోర్టు ఇప్పుడు కూడా మొట్టికాయలేసింది. మీరు తీసుకునే చర్యల్లో పేదల ఇళ్ల జోలికి మాత్రం వెళ్ళొద్దు, ఇంకా తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అనేది కోర్టు చెప్తుంది. కానీ హైడ్రా మాత్రం స్టాండ్ మార్చుకుంది. పేదలు లేదు, డబ్బున్న వాళ్ళు లేదు, ఎవరూ లేదు, కొట్టేసుకుంటే వెళ్ళిపోవడమే. అయితే మూసీ పరివాహక ప్రాంతం వచ్చేసి ప్రభుత్వానికి ఒక యాంగిల్లో ఏదైతే ఒక పథకం పెట్టుకుందో మూసీని ప్రక్షాళన చేయాలి అని, ఆ పథకం కోసమే హైడ్రాని తీసుకొచ్చి ఇంత నడిపిస్తున్నారని అనుమానాలు వస్తున్నాయి. కేవలం ఏదో సిటీలో కొన్ని కూల్చడానికి కాదు, మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మిషన్ మూసీ, దానికోసం ఇది చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. దీని విషయంలో ప్రతిపక్షాలు అయితే గట్టిగానే విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ అయితే చాలా బాగా ఫైర్ అయ్యాడు. ఆయన చెప్పిన లాజికల్ కూడా కొత్త నమ్మసక్యంగా ఉన్నాయి. ఓకే, ఏంటంటే మిషన్ కాకతీయ అయిపోయింది, మిషన్ భగీరథ అయిపోయింది, దీనివల్ల కావాల్సినంత డబ్బు గత ప్రభుత్వం దండుకుంది. అదే పద్ధతిలో మిషన్ మూసీ అని మొదలెట్టారు, దీంట్లో 1,50,000 కోట్ల పథకం కింద దీన్ని మార్చారు. సో ఇందులో 50,000 కోట్లు మీరు మింగడానికే ఈ స్కెచ్ గీశారు అని చెప్పేసి ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు అంటున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఆయన వ్యాఖ్యలో నిజం లేదంటే వాటర్ ప్రాజెక్టులు గమనించి చూస్తే స్వతంత్ర భారతదేశంలో ఏ వాటర్ ప్రాజెక్టు చూసినా ఇందులో ఎంతో కొంత డబ్బులు తిన్నారు అనే దాంట్లో ఆధారాలు ఉన్నాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అనేక ప్రాజెక్టులు, అన్నీ కాదు కానీ 90% ప్రాజెక్టులకు అటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ హైడ్రాకి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు చేస్తున్న మూసీ ప్రక్షాళన ఉందో దీంట్లో కూడా అటువంటి డౌట్ అయితే ఉంది. ఓకే, గత 15 ఏళ్ళుగా కూడా చెప్పాలంటే 15 ఏళ్ళుగా గంగా ప్రక్షాళన జరుగుతుంది. ప్రతి బడ్జెట్లోనూ 30,000 కోట్లకు తగ్గకుండా దానికి కేటాయిస్తున్నారు. అయినా సరే ఇంతవరకు గంగా ప్రక్షాళన పూర్తి అవ్వలేదు. ఇన్నేళ్ళు పడుతుందంటే దాంట్లో ఏం జరుగుతుంది, ఆ డబ్బంతా ఎటుపోతుందనే అనుమానాలు కేంద్ర స్థాయిలో ఉన్నాయి అందరికీ కూడా. ఇప్పుడు అటువంటి ప్రయత్నమే మూసీ కూడా. కాబట్టి అక్కడ ఏదైతే అదొక లాంగ్ టర్మ్ పీరియడ్ లాగా, అదొక ఏదో ఏంటారు అక్షయ పాత్ర లాగా, దాంట్లో డబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటగా దీన్ని ప్రాజెక్టుగా మార్చబోతున్నారా అనే అనుమానాలు అయితే ఉన్నాయి. ఓకే, సో దీంట్లో ఈటెల రాజేందర్ గట్టిగానే అడిగారు. అలాగే ఆ ప్రజలు కూడా దీన్ని నమ్ముతున్నారు ఇప్పుడు. ఎందుకంటే హైడ్రా వచ్చింది ఈ ప్రాజెక్టుని సెటిల్ చేయడానికే, ఈ ప్రాజెక్టు కోసమే రూట్ క్లియర్ చేస్తూ వచ్చిందని నమ్ముతున్నారు. సో మరి ఏమవుతుందో చూడాలి. అయితే ఇప్పటిదాకా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆ భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంతవరకు ఇతర చర్యలు స్టార్ట్ అవ్వలేదు. ఏదైతే మోడిఫికేషన్స్ ఉంటాయో అవి స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 200 ఎకరాల పైగానే స్వాధీనం చేసుకుంది. సో మరి ఇదంతా ఏం చేసింది ఈ ప్రశ్న అయితే ఉంది. ఎందుకంటే చెరువులను మళ్ళీ పునరుద్ధరించడం కదా వీళ్ళ పని. మరి పర్యావరణ శాఖ కావచ్చు, అలాగే ఇరిగేషన్ శాఖ కావచ్చు, వీళ్ళ బాధ్యతలు తీసుకొని చెరువుల పునరుద్ధరణకి ఏం చేస్తున్నారు, దానికంటూ మళ్ళీ మిషన్ కాకతీయనో లేకపోతే ఏదో పథకం రావాలి కదా. అటువంటి పథకాన్ని మరి ఏమైనా ప్రకటించారా? ప్రభుత్వం అయితే ఇంతవరకు ప్రకటించలేదు. హైడ్రా వచ్చి ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది.